నుంచి కేటీవీ తెలుగు నేను సహస్ర. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే సచివాలయం ముందు తెలంగాణ తల్లి పెట్టాలని ఒక పార్టీ వాళ్ళంటే మరొక పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని అంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడ అంటే అప్పట్లో తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ ఈ వివాదాలు అయితే జరుగుతా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. ఆఖరికి సచివాలయం దగ్గర ఉన్నటువంటి విగ్రహాల మీద కూడా ఎందుకు ఈ పార్టీ నేతలు ఇలాంటి వివాదాన్ని తీసుకొచ్చారు, ఈ అంశాలను కూడా మనం మాట్లాడితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రమణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలంగాణ వివాదం రోజు రోజుకి ముదురుతుంది. అసలు ఏంటి సార్ తెలంగాణ తల్లిని పెట్టాలని వాళ్ళు, వీళ్ళేమో లేదు ఈ విగ్రహాన్ని పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని ఎందుకు మొండికేస్తున్నారు? అసలు ఎందుకు ఈ వివాదం అసలు స్టార్ట్ అయిందంటారు? వాస్తవానికి ఈ విగ్రహాల ఏర్పాటు అనేది ఒక భావం. ఏంటి ఆ భావం ఉద్దేశం ఏంటంటే ఆ సమాజం కోసం కానీ ఆ వర్గం కోసం కానీ ఎవరైనా కృషి చేయడం లేదా వాళ్ళ కోసం త్యాగాలు చేసినప్పుడు వాళ్ళని గుర్తుంచుకోవడం కోసం వాళ్ళు మరణాంతరం ఎక్కువ శాతం అయితే మరణించిన తర్వాతనే వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది మన దేశంలో కదా ఎక్కడైనా ఉంటుంది. అయితే వాళ్ళ కృషికి కానీ వాళ్ళ ఎఫర్ట్కి కానీ వాళ్ళ త్యాగాలకు కానీ ప్రతి రిప్రజెంట్ చేస్తూ రాబోయే తరాలు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళ కృతజ్ఞతగా పెట్టుకునేటువంటి విధానం ఈ విగ్రహాల ఏర్పాటు. అలాగే ఒక సింబాలిక్ అంటే ఒక వర్గం సింబాలిక్ అంటే ఒక క్యాస్ట్ కావచ్చు, ఒక పార్టీ కావచ్చు. ఇప్పుడు మొత్తంగా చెప్పాలంటే మన జాతి అంటే తెలంగాణ వర్గానికి, తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి అని ఒక విగ్రహ రూపంలో పెట్టుకోవడం జరిగింది. తెలుగు తల్లి విగ్రహం గతంలో ఉంది, ఇప్పుడు తెలంగాణ తల్లి వచ్చేసింది. ఈ తెలంగాణ విగ్రహాన్ని ఆ సచివాలయం, ఎందుకంటే సచివాలయం ముందులో గతంలో ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది. అది రోడ్డు వెడల్పు కార్యక్రమాలలో, అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు అది అవగాహన రాజ్యం అవ్వచ్చు, సరే ఏదైతేనేమి అది కొంచెం విగ్రహం అనేది పగిలిపోవడం, తర్వాత ఏర్పాటు చేద్దాం లేకపోతే ఈరోజు ఆలోపు తెలంగాణ ఏర్పడడం. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆలోచన దూరంలో ఉన్నప్పుడు అక్కడ సెక్రటరీ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ సెక్రటరీ ఆ ఫ్లైఓవర్స్ అయిన తర్వాత కట్టాలనే ఉద్దేశంతో దాన్ని అట్లా ఆలోచన చేశారు, కానీ కార్యరూపంలో రాలేదు. అమరవీర స్తూపం అటు సెక్రటరేట్ ఇప్పుడు చూసాము. ఒక తెలంగాణకు ఆత్మగౌరవానికి ప్రతీకకు ఒక సచివాలయానికి మౌనోత్తంగా ఒక రాజప్రసాదంలో కట్టారు. ఈలోపు అధికారం పోయింది కేసీఆర్ వాళ్ళది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే అక్కడ గతంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్రాంతంలో ఈరోజు వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని ఒక సంకల్పం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కృషి చేసిన వారు, ఈ దేశాన్ని కృషిలో ఈ దేశ పనిలో భాగంగా ఆయన హత్యకు గురైపోయాడు. దేశం కోసం తన ప్రాణాలు అర్పించగా భావించవచ్చు. పైగా రాజీవ్ గాంధీ గారిని రాజకీయ పార్టీ దృష్టికోణంలో చూడకుండా అతను ఈ దేశానికి టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడానికి మొదటిసారిగా అంకురార్పణ చేయడానికి టెలిఫోన్ విప్లవాన్ని కానీ ఈ శాటిలైటు విభాగంలో, అంటే మనకు గతంలో టెలిఫోన్ చేయడం అంటే ఫోన్ చేయడం అంటే ట్రంక్ కాల్ బుకింగ్ అనేది, లోకల్ ఫోన్ రావడం అంటే వాడు ఒక అదృష్టవంతుడై ఉండాలి, ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, ఒక ముఖ్యమంత్రి స్థాయి రికమెండేషన్ కూడా ఒక ఇంటికి ల్యాండ్ ఫోన్ రికమెండ్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయి కూడా ఒక్కొక్కసారి పడిపోయేది. ఎందుకంటే అవైలబిలిటీ అంటే అక్కడ ఫోన్ రావడం కూడా ఇబ్బంది ఉంది. అలాంటిది మనం ఫోన్ ఇంత విరివిగా వాడుతున్నాం. ఆ టెక్నాలజీ ఇవ్వడానికి కానీ ఆ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి దేశానికి మొదటిసారిగా స్టెప్ తీసుకొని విప్లవాత్మకమైనటువంటి విధానాలు తీసుకురావడం, టెక్నాలజీని మన దేశానికి అండార్స్ చేయడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి నిర్వచించలేనిది. గొప్ప కృషి చేశాడు ఆయన విషయంలో, అంటే ఆయన చేసిన విషయంలో కానీ త్యాగాల విషయంలో కానీ ఎవరికి అభ్యంతరం లేదు. ఏదైనా విభేదం ఉన్నా రాజకీయ విభేదంగా చూడాల్సిందే తప్పించి ఆయన వ్యక్తిగతంగా ఎవరు విమర్శించరు. ఈ తెలంగాణ ప్రజలే కాదు, ఎవరు విమర్శించరు. కానీ అక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఎందుకంటే స్టేట్కి సెంట్రల్ పాయింట్ హైదరాబాదు నడిబొడ్డులో ఉంది. హైదరాబాదు నడిబొడ్డులో ఉంది. కీలకమైన పాయింట్ ఏంటంటే అది సచివాలయం ఆ ప్రాంతంలోనే మన మనిషికి ఒక హృదయం లాంటి ప్రధాన స్థానము అక్కడ. అంటే తెలంగాణ మొత్తానికి ఆత్మగౌరవం ప్రదేశంలో ఒక తెలంగాణ విగ్రహం పెట్టుకోవడం అనేది ఆత్మగౌరవ సూచికగా చూస్తాం, గర్వంగా ఫీల్ అవుతాం. పైగా మనకు ఎదురుగా సచివాలయం తెలంగాణ కోసం, తెలంగాణ నిర్ణయాలు జరిగేటువంటి ప్రాంతంలో తెలంగాణ విగ్రహం ఉండడం అంటే సజేసుకొని వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కాంగ్రెస్ వాదుగా తీసుకొచ్చి చూస్తున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తుంది అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్లనే కదా 1200 మంది విద్యార్థులు, 1200 మంది తెలంగాణలో అమరులు అయ్యారు.
ప్రాణార్పణం చేసుకున్నాడు. వాళ్ళ ప్రతీక కదా అక్కడ అమరవీరుల స్తూపం ఉంది. అక్కడ రేపు భవిష్యత్తులో తరాల వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఏమిటి అంటే అమరవీరుల స్తూపము. అమరవీరుల స్తూపం అంటే వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించారు. ప్రాణాలు ఎందుకు అర్పించారు అంటే ఆ రోజు పాలనలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ స్వార్థ రాజకీయం వల్ల వీళ్ళ ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. ఆ పార్టీ ఏదైతే వీళ్ళ ప్రాణాలు అర్పించవలసిన పార్టీ కారణమైందో ఆ పార్టీ ప్రతీక రాజీవ్ గాంధీ విగ్రహం పక్కనే ఉంటే రెండు ఒక హంతకుడు ఒక బాధితుడు పక్కన ఉండడం అనేది సహేతుకుడు కాదు వాస్తవానికి. కాబట్టి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ విమర్శిస్తున్నట్టు పార్టీల పరంగా నేను చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చేస్తాం. కాకపోతే వాళ్ళు బెదిరింపులుగా కావాలని ఉండొచ్చు. వాళ్ళు మార్చేది గతంలోనే మార్చేవాళ్ళు, మార్చలేదు. సరే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జిద్దు వలన కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అహంకార ధోరణి వల్ల కానీ వీళ్ళు రాజకీయంగా మాట్లాడుండొచ్చే కానీ వాటికి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయము, మేము దాన్ని ఏకీభవించాం. కేవలం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. మీరు పెట్టదలుచుకుంటే మళ్ళీ ఆ సచివాలయంలో పెడతాను. ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో పెట్టండి, లోపల పెట్టండి, బయట పెట్టండి. బట్ ఆ రోడ్డు మీద మాత్రం ఆ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందే. ఆ తెలంగాణ తల్లి విగ్రహం రేపు మళ్ళీ నువ్వు కొత్తగా ఏదో రూపాన్ని తీసుకొస్తాను, ఇది దొరల పాలనకు అనుకూలంగా తెలంగాణ భావజాలం ఉందంటూ కూడా ఏదో అవహేళనంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణ కానీ తెలంగాణ అభిమానం కానీ ఆయనకు లేదు. తెలంగాణ పోరాటంలో ఎక్కడా లేడు. ఆంధ్ర బానిసలుగా ఆంధ్ర వ్యక్తుల బినామీగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులు ఉండి అదే పోగడ రంభిస్తూ అదే పోగడలు వెళ్తూ తెలంగాణ అవమానిస్తూ తెలంగాణ జాతిగీతం అని చెప్పేసి ఆల్రెడీ అందశ్రీ గారి పాటను తీసుకెళ్ళి కిరవంతు మ్యూజిక్ చేయించి తెలంగాణని అవమానించిండు, చాలా అవమానించిండు. అది తెలంగాణ ఆత్మగౌరవం సూచికగా గర్వంగా చెప్పుకొని పాడాల్సిన పాట ఈరోజు ఆ పాట పాడగానే అదొక ఎంగిలికి పాటలా ఒక ఆంధ్రలో ఎవరో మ్యూజిక్ చేస్తే కానీ మ్యూజిక్ డైరెక్టర్ లేరని. వాస్తవానికి అయితే సంగీతానికి వారు చెప్పినట్టు అభ్యంతరాలు ఉండవు, కానీ అతను చెప్పినట్టు కారణం కూడా అందశ్రీ గారు ఫోన్లో ఏం మాట్లాడు చూసాం. మీకు తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరన్నాడు. ఎంత అవమానంగా అంటే ఆ రోజు ఆంధ్రలో ఏ విధంగా అయితే అవమానంగా మాట్లాడాడు. తెలంగాణలో కౌలు శూన్యము, తెలంగాణలో కౌలున్నారా అంటే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు గోలికల సంచిక అని చెప్పి సుమారు 1000 మంది కౌలున్నారని చెప్పి వెలికి తీసి చూపించిన వైన్యం ఈరోజు కూడా అదే అందశ్రీకి చెప్తా. తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లేరంటే ప్రతి మాదిక డప్పొరగొట్టేటువంటి డప్పు కొట్టే వాళ్ళందరూ కూడా సంగీత కళాకారులే. వాళ్ళకి అసలు ఆ పాటకు సంగీతం అవసరం లేదు, ఖాళీ ప్లెయిన్గా పాడినా కూడా పాట అందంగా ఉంటుంది. అట్లాంటి దానికి వెకిలి చేష్టలు చేసి ఆంధ్ర కీరవాణితోటి ఆల్రెడీ తెలంగాణ విధానాన్ని అవమానించినట్టు కీరవాణి ఎందుకంటున్నారంటే అంత గతంలో రాజన్న సినిమా తీసి రాజన్న సినిమా కథాంశం తెలంగాణ ఉద్యమాల్లో పాట పాడినటువంటి పాటతోటి ఢిల్లీ సంస్థానాన్ని కదిలించినటువంటి ఆ తెలంగాణ అది హైదరాబాదు పోరాట కథ తీసుకొని ఆ సినిమాలో ఎక్కడ కూడా తెలంగాణ పదం రాకుండా చూసుకుని తెలంగాణ పదమే లేకుండా చేసి ఆ సినిమాలో ఉన్నటువంటి కీ పాయింట్ తోటి డబ్బులు మూట కట్టుకొని తెలంగాణ అవమానించిన కీరవాణి ఈరోజు మళ్ళీ అదే కీరవాణితో మ్యూజిక్ చేసి ఆల్రెడీ తెలంగాణ అని అవమానించిన రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఈరోజు విగ్రహ రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది రెడ్డి అహంకారం అని చెప్పాలి. ఇక్కడ గత పాలకులు వెలమాలంకారం అంటే ఈరోజు రెడ్డి అహంకారంతో చేస్తున్నాడని ప్రశ్నించాల్సి వస్తుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఆ విగ్రహ రూపంలో మార్పులు ఉండడం మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ముచ్చట లేదు. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహాన్ని మనసులో ముద్రించుకొని ఉన్నాం. అతను తీసుకొచ్చి తెలంగాణ తల్లి మనం ఎవరన్నా ఇంట్లో వడ్డారం పెట్టుకుంటామని ఎడ్డగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ గృహిణులు కూడా వడ్డారాలు పెట్టుకుని ఫోటోలు మనం చూసాం. అంటే ఆమె కూడా దొరసానిలా వ్యవహరిస్తుందా, ఆమె కూడా దొరహంకారం ఉందా అని మనం ప్రశ్నించాల్సి వస్తుంది. అది కాదు కదా, ఒక దేవత అంటే ఒకరి నిండా అయినట్టు ఆభరణాలతో ఉంటుంది దేవత రూపం ఎప్పుడైనా. కానీ ఎక్కడో పేదరాళ్ళుగానో ఎక్కడో ఉన్నట్టుగా మన దేవుళ్ళని చూడం. ఎందుకంటే మన సంస్కృతిలో ఒక ఫీలింగ్లో ఉన్నాం. ఏ గోషు కట్టుకోను గొంగడి కట్టుకొని కూర్చునే దేవతలు కానీ మనం ఆ ఫీలింగ్ లేదు. దేవత అంటే ఆ బస్ స్టాప్ ఐశ్వర్యాలతోటి ఒక కిరీటంతో ఉంటుంది. మన ఇంట్లో మన ఆవిడ కిరీటంతో ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి భార్య కిరీటం పెట్టుకుని ఉంటుందా? కాదు కదా. దేవతలు అన్నప్పుడు మనం ఒక అలంకారానికి ఇష్టపడి ఉన్నాం. దానికి జొన్న కంకి చేతిలో పట్టుకొని కొడవలి చేతిలో పట్టుకొని తెలంగాణ ప్రతీకలుగా చూపించుకున్నటువంటి విగ్రహాన్ని ఏలన చేస్తూ మాట్లాడి ఆంధ్ర బానిసలుగా బినామీగా వ్యవహరిస్తూ మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారితే మాత్రం ఖబర్దారు ఊరుకునే ముచ్చట్లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిందంటే తెలంగాణ సమాజం కేసీఆర్నే క్షమించలేదు, ఇంటికి పంపించారు. కేసీఆర్ అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమ విషయంలో తెలంగాణ భావజాలంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్ చేసిన సేవ ఎవరు కూడా తక్కువ చేసే ఆలోచనలు. అలాంటి కేసీఆర్ని చిన్న చిన్న కారణాలతోటి పక్కకు పంపించి ఇంటికి పంపించారు. రేవంత్ రెడ్డి ఈ విధంగానే తెలంగాణకి అనుకూలంగా పనిచేయకుండా తెలంగాణ ద్రోహం చేస్తూ ఆంధ్ర బానిసలకు బనామగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా
మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజం బుద్ధి చెప్పేసి రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా తన వ్యవహార శైలిని మార్చుకోవాలని మేము సూచిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు ఈ విగ్రహం గురించి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి, విగ్రహం గురించి అయితే ఈ రోజుకొక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనికి ముగింపు అయితే త్వరలోనే పలకాలని అయితే తెలుస్తూ ఉంది. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఎంతవరకు ముగింపు తీసుకొస్తుందని చూద్దాం.